ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఎంతో శుభములు తెలియజేస్తున్నామండి. మిత్రమా, బాగున్నారా? ప్రియమైన వాళ్ళరా, ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడటం మంచిది. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి కనుక ఆయన మీద ఆధారపడడం మంచిది. రండి, సమయంలో ఒక హెచ్చరిక మాట, నేను ఒక మాట చెప్తాను. ఒక హెచ్చరిక మాట. రండి మిత్రులారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, 43వ అధ్యాయము మిత్రులారా, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వింటూ రండి. 43వ అధ్యాయము 2వ చరణం. నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు. కాబట్టి చాలా విచారం ఏంటంటే, ప్రియమైన వాళ్ళు, దేవుడు తోడై ఉండకుండా నువ్వు జలములో పడితే మునిగిపోతావు, దాటుకోలేవు. ఖచ్చితంగా అగ్ని నేను కాలుస్తుంది, నదులు నీ మీద పొర్లి పారుతాయి. ఇవి ఇలా జరగకుండా ఉండాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి. మరి దేవుడు తోడై ఉన్నాడు అని నీకు అర్థమైందా? దేవుడు నాకు తోడై ఉన్నాడు చెప్పగలవా? మరి నువ్వు నదుల మధ్య ఉన్న, జలముల మధ్య ఉన్న, అగ్ని మధ్య ఉన్న నీకేం కాదు. రండి, నేటి హెబ్రోను క్యాలెండర్లోకి వద్దాం. కీర్తనలు 149వ కీర్తన, 149వ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాలి. యెహోవాకు ఒక క్రొత్త కీర్తన. ఎంతోమంది భక్తులు వారి జీవితాల్లో కీర్తనలు రాస్తూ వచ్చారు. వారి జీవిత అనుభవాలను బట్టి, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి, వారి జీవితంలో దేవుడు చేసిన అత్యున్నతమైన ఉపకారములను బట్టి వారు దేవుని కీర్తిస్తూ వచ్చారు. ఎంతోమంది పాటలు పాడారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఆ భయంకరమైనటువంటి శ్రమల నుండి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక పాట పాడారు. యెహోవాను గానము చేసేదము ఏకముగా. అద్భుత కార్యాలు చేశాడు కదా, మరి పాడుకుంటే ఎట్లా? కొత్త కీర్తన పాడడం అనేది మంచిది. అంటే అనేకులు ఈరోజు పాటలు రచిస్తూ ఉన్నారు. ఆ పాటల యొక్క సారాంశం ఏంటంటే దేవుని కీర్తించడం, అంతే. మన గొప్పనులు చెప్పుకోవడానికి కాదు పాటలు పాడేది. దేవుని చూపించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని పూజించడానికి, దేవుని మహిమపరచడానికి పాటలు పాడతాం. ఈరోజు చాలామంది వాళ్ళని చూపించుకోవడానికి పాటలు ఏర్పాటు చేస్తున్నారు, ఆల్బమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అసలు ప్రభు వాళ్ళకు కనిపించట్లేదు. వారు పైనుంచి కిందికి వారు ధరించే వస్త్రాలు, వారు వేసుకున్న మేకప్, ఇదే చూడడానికి సరిపోయింది. కానీ సాధారణంగా ప్రభుని మహింపరిచేటట్టుగా కీర్తనలు కనిపించట్లేదు. ఇప్పుడంతా కూడా కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. కొత్త ట్రెండ్ ఇప్పుడు ఫాలో అవుతుంది. పాతకాలంలో హృదయానుసారంగా, ఇష్టానుసారంగా, మనస్ఫూర్తిగా పాటలు పాడేవారు. ఇప్పుడు పెదాలతో పాడుతున్నారు. ఇది వాస్తవం అండి. జీవితంలో యేసు లేడు అయినా పాడతారు. జీవితంలో యేసుప్రభు వారి యొక్క ఔన్నత్యం, పరిశుద్ధత లేదు అయినా పాడతారు. మరి ఇలాంటి వారు ఏమి ప్రభువుని మనస్ఫూర్తి కీర్తిస్తారు? వారి శరీర సుఖాలకే సరిపోయింది. ఇంకేమి దేవానికి స్తోత్ర గానము. 147వ కీర్తనలో మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. అర్థమైందా? మన దేవుణ్ణి ఆరాధించడం. ఎందుకంటే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేశాడు, వారి గాయాలు కట్టాడు. అందుకే యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేమును యెహోవాయే
కట్టుచున్నవాడని. అర్థమైందా? యెరూషలేమును యెహోవా కడుతున్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అర్థమైంది ఎందుకు దేవునికి స్తోత్రగానం చేయాలి, ఎందుకు ఆయన కొత్త కీర్తన పాడాలి? ప్రియమైన వాళ్ళరా, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతములు పాడుడి. పాతకాలంలో భక్తులు ఎంతగానో తప్పించిపోతూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ మంచి పాటలు పాడారు. ఇప్పుడు చూడండి ఎంత ట్రెండ్, సినిమా పాటల్లోకి మారిపోయింది అంత ట్రెండ్. ఆ పాటల్లో ఉన్న పరమార్థం ఎంత ఉన్నతమైందంటే, యేసు దేవుడు, యేసు పరిశుద్ధుడు, యేసు అద్భుతాలు చేసేవాడు, యేసు ఘనమైన కార్యములు చేసేవాడు, యేసు గాయములు కట్టేవాడు, చెదిరిపోయిన వారిని బాగు చేసేవాడు, ఇశ్రాయేలును పోగు చేసేవాడు అని వాటి అర్థాలు ఉండేటివి. ఇప్పుడు అన్నీ ఎగిరేటి గంతులేసేటి తప్ప వాటిల్లో పరిశుద్ధాత్మ యొక్క జీవము ఆ పాటల్లో మనం చూడలేకపోతున్నాం. కాబట్టి దేవునికి కొత్త కీర్తన పాడడం మంచిది. ఎందుకంటే ఎవరైనా పాటలు పాడడానికి, పాటలు రాయడానికి సిద్ధపడుతూ ఉంటే, మే గాడ్ బ్లెస్ యూ, దేవుని గురించిన పాటలు, దేవుని గురించి ఆలపించి నేను చాలాసార్లు అనుకుంటాను. అనేక మంది నిజంగా మా ప్రియ సహోదరుడు ఆశ్చర్ ఆండ్రూ గారు ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు ఎంతో చక్కగా, ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఆయన పాడిన పాటలు ఎన్నో ప్రాంతాలు వినబడుతూ ఉన్నప్పుడు నిజంగా ఈరోజు కొరియన్ అంకుల్ గారు ఉన్నారు, దైవ సేవకులు రాసిన పాటలు, ఈ విధంగా అనేక మంది విద్యాధరరావు గారు ఉన్నారు, ఎంత అద్భుతంగా రాసిన పాటలు. మన పితరులు ఎంతమందో వారు వారి వారి జీవితంలో అనుభవిస్తూ ఎన్నో పాటలు రచిస్తూ వచ్చారు. మిత్రులారా, కొరియన్ అంకుల్ కానీ, విద్యాధరరావు అంకుల్ కానీ, మిగతా అనేక మంది భక్తులు నేటి దినాల్లో రాసేవాళ్ళు కానీ, గతంలో రాసిన వాళ్ళు కానీ ఎంతో అద్భుతంగా ఆత్మీయంగా ఆ పాటల యొక్క సారాంశము ఎంత అద్భుతమైంది. నిజంగా మిత్రులారా, ఆ పాటలు వింటుంటే ఎంత ఆత్మీయంగా. కాబట్టి గమనించండి, ఏదో మనుషుల్ని ఎత్తి చూపాలని కాదు, జాగ్రత్త. దేవునికి ఒక కొత్త కీర్తన పాడటం మంచిది. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతములు పాడటం మంచిది. ఎందుకంటే పాటలు పాడడం ద్వారా సాతాను పారిపోతాడు. పాటలు పాడిన ప్రియమైన వారు పౌలు శీలలు పాటలు పాడి చెరసాల పునాదులు వణికించారు. యెహోషాపాతు పాటలు పాడి శత్రు సైన్యాన్ని హతం చేయించాడు. పాటలు పాడి, మిత్రులారా గమనించండి, పాటల్లో ఎంతో శక్తి ఉంది. పాటల్లో ఎంతో ప్రియమైన వాళ్ళ సాతానుడు పారిపోతాడు. అంటే పాటలు దేని చూపిస్తున్నాయంటే వర్షిప్ను చూపిస్తున్నాయి, దేవుని గణపరచడం చూపిస్తున్నాయి. దేవుని గణపరచడం ద్వారా సాతానుడు పారిపోతాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని కొరకు కొత్త పాట రాస్తావా, పాడతావా? మరి దాన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఇంతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నందుకే స్తుతిస్తున్నా. నన్ను మా ప్రియుల వారి కుటుంబాలు నీకు కొత్త కీర్తన పాడేవారిగా, ఎంతకాలము ఆ 4-5 పాటలే కాదు, శివుని గీతాలు ఎన్నో పాటలు ఉన్నాయి, ఎన్నో వాటన్ని నేర్చుకొని నీ కొరకు కీర్తనలు పాడేవారికి సిద్ధపరచండి. మనస్ఫూర్తిగా పాడడానికి సిద్ధపడి మా ప్రియులు అనేక రకాల సమస్యల్లో ఉన్నారు. నా ప్రభువా, మీరు కనికరించే దేవుడు, బంధింపబడిన వారు విడిపించే దేవుడు, ఆకలిగొని వారికి ఆహారం ఇచ్చే దేవుడు ప్రభువా, గుడ్డి వారి కన్నులు తెరవజేసే దేవుడు, కృంగి వారిని లేవనెత్తే దేవుడు. ఓ దేవానికి స్తోత్రాలు. సహాయం మా ప్రియులందరినీ కనికరించి మీరే మహిమ పొందమని, ఇంతవరకు నువ్వు చేసిన సాయాన్ని బట్టి నేను గణపరుస్తున్నా. రాజువైన నా దేవాన్ని గణపరిచేదను, నీ నామము నిత్యము సన్నుతించేదను అని భక్తులు చెప్పినట్టుగా అనుదినము ప్రభువా నేను నిన్ను స్తుతించేదను. ఎందుకంటే అధిక స్తోత్రం నొందదగిన వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. సహాయం చేయండి. ఇంతవరకు చూపిన కృపకై స్తోత్రాలు. మా ప్రియులందరి కొరకై ఆ బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది కోరుతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరి నీరజ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ఆయన సోడు జాన్ గారి కొరకు, అన్నయ్య ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా తులసి గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. అయా జ్ఞాపం చేసుకునండి. చెల్లి శారా కొరకై ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన అశోక్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆయన సందీప్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నీ సన్నిధిలో వేడుకొనుచున్నాం. సైమన్ పీటర్ అన్న కుటుంబం కొరకై, ఈ విధంగా మా ప్రియులు ఎవరైతే ఏ సమస్యలు అయితే ఉంటున్నారో చెల్లి లీలావతి కుటుంబం కొరకై ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. అందరికి కావాల్సిన ఆదరణ క్షేమం కలిగించమని, మీరే మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.